హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ అన్యూస్ వరల్డ్. ఈరోజు ఆఫీస్ అవ్వగానే మా హస్బెండ్ వచ్చి పిక్ చేసుకునే వచ్చారండి. పిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మేమిద్దరం కలిసి ఇంటికి అయితే వెళ్తున్నాము. మేము ఇంటికి వెళ్ళగానే మా అత్తమ్మ అండ్ మా అక్క వాళ్ళు వచ్చి దమ్ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే కట్ చేసి పెడుతున్నారు. ఇక్కడ మా అత్తమ్మ అయితే స్టార్ట్ చేసేసారనమాట బిర్యానీ చేయడం. మా అత్తమ్మ స్టైల్లో ఈ మటన్ దమ్ బిర్యానీ అనేది చాలా బాగా చేస్తారండి. సూపర్గా ఉంటుంది టేస్ట్ అంతా. ఈ బిర్యానీ చేసేటప్పుడు ఎప్పుడు నేను మా అత్తమ్మ పక్కనే ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఏమన్నా మర్చిపోతే నన్ను చెప్తారు, ఇది ఏమన్నా మర్చిపోయి నన్నేమో చూసి చెప్పు అని చెప్పి. అందుకే నేను కూడా అక్కడే నిలబడి ఉంటాను. ఇంకా అయితే మేము కొన్ని థింగ్స్ అయితే ఆర్డర్ చేసుకున్నామండి. ఇంట్లోకి పాలు అండ్ పెరుగు అండ్ లిటిల్ హార్ట్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. నాకు లిటిల్ హార్ట్స్ అంటే చాలా ఇష్టం అండి. మా నాన్న వచ్చి మా చిన్నప్పుడు నాకి మా అక్కకి ఎప్పుడు తెచ్చిచ్చేవాళ్ళు. అదే గుర్తు చేసుకుంటూ తింటా ఉన్నాను నేను. ఇప్పుడు చూసారా, బిర్యానీకి అయితే వాటర్ అనేది చాలా బాగా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు వచ్చి మేము దీంట్లో రైస్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ పక్క వచ్చి మసాలా అనేది రెడీ అవుతూ ఉంది. బాయిల్ అవుతున్న వాటర్లోకి అయితే మా అత్తయ్య గారు కొంచెం ఫుడ్ కలర్ అయితే కలిపారు, ఎల్లో కలర్ది. ఇక్కడ వచ్చి మా ఇద్దరు కూర్చొని రైతా ప్రిపేర్ చేస్తున్నారు. ఇప్పుడు బాయిల్ అయిన వాటర్లోకి అయితే రైస్ వేసేసాము మేము. రైస్ వేసేసి కలుపుకోవాలి. ఇలా ఈ విధంగా అయితే కలుపుకోవాలండి కొంచెంసేపు. ఇప్పుడు వచ్చి రైస్ అనేది బాగా మరుగుతున్నప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రైస్ని బాగా కుక్ చేసుకోవాలి. కుక్ అయిన తర్వాత దాంట్లో ఉన్న వాటర్ తీసేసి ఇంకా దమ్ పెట్టేసుకోవాలి అండి. ఇక్కడ చూడండి, మా అత్తయ్య గారు అయితే వాటర్ అన్నీ తీసేసి ఇప్పుడైతే కలరింగ్ అనేది వేస్తున్నారు. ఇక్కడైతే మేము 2 కలర్స్ తీసుకున్నాము. ఒకటి వచ్చి ఆరెంజ్, ఇంకోటి వచ్చి గ్రీన్ అనమాట. ఈ 2 కలర్స్ వేసుకొని దీనిపైన నెయ్యి అనేది కొంచెం వేసుకోవాలండి. అప్పుడే టేస్ట్ అనేది చాలా సూపర్గా అనేది వస్తుంది. ఇప్పుడు దీన్ని మేమైతే 1 అవర్ అయితే దమ్ పెట్టేసాము. దమ్ పెట్టే ముందు కొంచెం పుదీనా అండ్ కొత్తిమీర వేసుకుంటే ఇంకా బాగా టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు 1/2 అవర్ అయిపోయిన తర్వాత ఇంకా నేనైతే అన్నం తీసడానికి మేమైతే ఫస్ట్ దస్తర్ఖాన్ అనేది యూస్ చేస్తాము. ఇంకా దస్తర్ఖాన్ యూస్ చేసిన తర్వాత ఇంకా చేసిన వంటలన్నీ దాని మీద వచ్చి పెడతామన్నమాట. ఇది వచ్చి మాకు చాలా, ఇది లేకుండా మేమైతే అన్నం తినము. మెయిన్ అదైతే మాకు దస్తర్ఖాన్ అనేది ఉండాలి. బిర్యానీ చేశారంటే నాకు కోక్ అనేది కంపల్సరీగా ఉండాలండి. ఇప్పుడు చూడండి, దమ్ అయితే పెట్టేసాం కదా. ఆఫ్టర్ 30 మినిట్స్ మా అత్తమ్మ అయితే ఇప్పుడు అందరికీ సర్వ్ చేస్తున్నారనమాట. ఇంకా ప్లేట్స్ అన్నీ వాళ్ళ దగ్గర పెట్టేస్తే వాళ్ళందరికీ వాళ్ళే వేస్తారనమాట. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో బిర్యానీ అయితే. చాలా టేస్ట్గా ఉండిందండి, సూపర్గా అయితే వచ్చింది. ఇంకా తినేసిన తర్వాత అయితే మాకు కొంచెం బయటకు వెళ్ళాలనిపించింది. అందుకే అందరూ కలిసి అయితే మేము కొంచెం అలా వాక్కి వెళ్దామని బయటికి అయితే వచ్చాము. ఇక్కడ ఒక షాప్లో అయితే చాక్లెట్ ఫౌంటైన్ కూడా ఉందండి. చిన్నగా ఉంది, చాలా క్యూట్గా అనిపిస్తే నేను దీన్ని కూడా వీడియో తీసుకున్నాను. చూడండి ఎంత క్యూట్గా ఉందో. ఫైనల్గా జ్యూస్లు అయితే తాగేసి ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నామండి రిటర్న్. మా అత్తమ్మకి బటర్ స్కాచ్ అంటే చాలా ఇష్టం అండి. అందుకే అది ఆర్డర్ చేసి తెప్పించాను, వాళ్ళు కూడా తింటారని చెప్పి.
ఇంకా బటర్ స్కాచ్ అయితే అందరికీ సర్వ్ చేసి నేను ఇచ్చేసానండి. ఇంకో కొత్త వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.